హలో స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనం చెప్పుకోబోయే ప్రోగ్రామ్ వచ్చేసరికి ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ ఇన్ యాన్ ఎరే. ఇక్కడ కూడా మనం 8085 మైక్రో ప్రాసెసర్ యూజ్ చేసి చెప్పుకుంటున్నాము. 8085 ప్రోగ్రామింగ్ అనమాట. ఇది ఒక ఎరే ఇచ్చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ఒక ఎరేగా తీసుకున్నాము. ఈ ఎరేలో అంటే నేను ఇది 05 అనేది కౌంటింగ్ పర్పస్కి తీసుకున్నాను. అండ్ రిమైనింగ్ అన్నీ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఈ ఎరేలో మనకి ఏదైతే లార్జెస్ట్ నెంబర్ అవుతుందో ఆ లార్జెస్ట్ నెంబర్ని ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసి ఈ లొకేషన్లో స్టోర్ చేయమని చెప్తున్నాం అనమాట. సో ఫస్ట్ ఇక్కడ మనకి వాల్యూస్ అనేది ఎలా తీసుకుంటామో తెలియదు కాబట్టి ఇక్కడ ఒక వాల్యూని తీసుకొని కంపారిజన్ చేసుకుంటూ వస్తామన్నమాట. ఒక్కొక్క వాల్యూని కంపారిజన్ చేసుకొని ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉంటుందో ఆ హైయెస్ట్ వాల్యూని మళ్ళీ అక్యుములేటర్లోకి స్టోర్ చేసుకుంటే ఆ విధంగా మనం కంపారిజన్ ప్రాసెస్ని యూజ్ చేసుకుంటే లార్జెస్ట్ నెంబర్ ఏముందో మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో దీనికి సంబంధించి ఇక్కడ మనము లాజిక్ అనేది అల్గరిథం అనేది రాసాం చూడండి. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, ఒక లొకేషన్ తీసుకుంటున్నాము. ఆ లొకేషన్లోకి అంటే ఇక్కడ మనం 24 తీసుకున్నాం కదా, ఈ 24 అనే లొకేషన్లోకి ఒక వాల్యూని తీసుకుంటున్నాము. 2400 లొకేషన్లోకి ఒక వాల్యూని అంటే కౌంటింగ్ పర్పస్కి తీసుకుంటున్నాము. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నారు, అది తీసుకున్న వాల్యూని మళ్ళీ మెమరీ లొకేషన్లోకి అంటే కౌంటింగ్ పర్పస్ కాబట్టి మెమరీలో ఉన్న కంటెంట్ని ఏదో ఒక రిజిస్టర్లోకి కాపీ చేసుకుంటున్నాం అనమాట. ఆ తర్వాత మళ్ళీ లొకేషన్ కావాలి కాబట్టి ఇంక్రిమెంట్ యూజ్ చేసుకుంటున్నాం. మళ్ళీ అందులో ఉన్న కంటెంట్ని మనం అక్యుములేటర్లోకి స్టోర్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కౌంట్ అనేది ఒకటి తీసేసుకుంటున్నాం కాబట్టి ఒక వాల్యూని డిక్రిమెంట్ చేసుకుంటున్నాం అనమాట. తర్వాత మళ్ళీ ఈ వాల్యూ తీసుకుంటున్నాం లొకేషన్ కాబట్టి ఒకటి ఇంక్రిమెంట్ చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య మనకి కంపారిజన్ అనేది జరగాలన్నమాట. కాబట్టి ఇక్కడ కంపారిజన్ మెమరీ లొకేషన్లో ఉన్న కంటెంట్ అండ్ అక్యుములేటర్లో ఉన్న కంటెంట్ని కంపారిజన్ చేసుకుంటున్నాం అనమాట. కంపారిజన్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ మనకి క్యారీ వస్తుందా లేదా అంటే ఇక్కడ ఏంటంటే బారో అనమాట. కంపారిజన్ అంటే ఇక్కడ మనం A-M అని చేసుకుంటున్నాం కదా. సో అక్కడ మనకి ఒకవేళ క్యారీ కనుక వచ్చినట్లయితే అంటే బారో వస్తే ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఇఫ్ క్యారీ గో టు నెక్స్ట్ స్టెప్ అంటే ఈ స్టెప్కి వెళ్ళిపోమంటున్నాం. ఒకవేళ క్యారీ రాలేదనుకోండి లేబుల్ ఎక్కడైతే మనం చెప్పాలనుకుంటున్నామో అక్కడికే పంపిస్తున్నాం అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ మనకి అయిపోయింది కాబట్టి ఒకటి మళ్ళీ మనకి కౌంట్ అనేది ఒకటి డిక్రిమెంట్ చేసుకోవాలి. మళ్ళీ మనము కౌంట్ని చెక్ చేసుకుంటాం అనమాట. ఒకవేళ 0 అయితే ఈ స్టెప్కి వెళ్ళిపోతాము, కౌంటింగ్ అనేది కంప్లీట్గా అయిపోతే. ఒకవేళ అవ్వకపోతే ఏం చేస్తున్నారు, రిజల్ట్ అనేది మళ్ళీ లేబుల్ ఎక్కడైతే ఇస్తామో ఆ లేబుల్ దగ్గరికి వెళ్ళిపోయి నెక్స్ట్ స్టెప్ స్టోర్ చేసుకొని రిజల్ట్ అనేది నెక్స్ట్ స్టెప్లో ఎండ్ అనేది చేసేస్తాం అనమాట. సో దీనికి చూడండి ఇక్కడ మనకి లాజిక్ ఎట్లా వస్తుందో మనం అల్గరిథం చెప్పేసుకున్నాము. ఫ్లో చార్ట్ అనేది నెక్స్ట్ మళ్ళీ చూద్దాం. అండ్ ఇక్కడ ప్రోగ్రామింగ్ చూసుకోండి. ఇక్కడ మనకి ఇన్పుట్ వాల్యూస్ తీసుకుంటున్నాం. ఫస్ట్ మనం ఏం చెప్తున్నాము, ఒక లొకేషన్ తీసుకుంటున్నాము LXIలోకి అంటే హెచ్ఎల్ రిజిస్టర్ పేర్లోకి అంటే లోడ్ ద ఇమీడియట్ హెచ్ఎల్ పేర్ అంటే ఈ అడ్రస్ లొకేషన్లో ఏదైతే కంటెంట్ ఉంటుందో అది అక్యుములేటర్లోకి స్టోర్ చేయమని హెచ్ఎల్ రిజిస్టర్ పేర్లోకి కాపీ చేయమని చెప్పినాం. ఇక్కడ ఎంత వస్తుంది, 05 అనేది ఉందన్నమాట. అవునా, ఇది ఏం చేస్తున్నాం కౌంటింగ్ పర్పస్కి కాబట్టి ఇక్కడ నేను C అనే రిజిస్టర్ని యూజ్ చేస్తున్నాను. సో ఇది ఎందులో ఉంటుంది, మెమరీలో కదా ఉంటుంది. మెమరీలో ఉన్న కంటెంట్ ఇప్పుడు Cలోకి వచ్చేసింది. Cలోకి ఇప్పుడు వాల్యూ ఎంత వస్తుంది, 05 అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఈ లొకేషన్ కావాలి కాబట్టి ఇంక్రిమెంట్ చేస్తున్నాం IN. హెచ్ఎల్ రిజిస్టర్ పేర్ని ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఇక్కడ హెచ్ఎల్ రిజిస్టర్ పేరు ఎంత వస్తుంది, 24. ఇక్కడ ఎంత ఉంది, 0 కాబట్టి ఒకటి ఇంక్రిమెంట్ చేస్తున్నాం కాబట్టి 1 వచ్చేసింది. సో ఈ లొకేషన్లో వాల్యూ ఎంత ఉంది, 38 అనేది ఉందన్నమాట. ఈ 38ని మనం ఏం చేస్తాము, వేరే లొకేషన్లోకి కాపీ చేస్తున్నాం. ఆ లొకేషన్ నేను ఇక్కడ మెమరీగా అక్యుములేటర్లాగా తీసుకుంటాను అనమాట. సో ఇప్పుడు మెమరీలో ఉన్న కంటెంట్ అక్యుములేటర్లోకి వస్తుంది. అక్యుములేటర్లోకి ఎంత వస్తుంది, ఇప్పుడు వాల్యూ 38 అనేది వస్తుంది అనమాట. ఓకే, మళ్ళీ ఇంకొక అడ్రస్ లొకేషన్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ ఒకటి ఇంక్రిమెంట్ చేయడం జరిగిందనమాట. సో హెచ్ఎల్ రిజిస్టర్ పేరుని ఇంక్రిమెంట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 2 అవుతుంది. ఈ లొకేషన్లో వాల్యూ ఎంత ఉంది, 2 అనే లొకేషన్లో వాల్యూ ఎంత ఉందమ్మా, 24 ఉంది. ఈ 24 ఎక్కడికి వస్తుంది, M అనే రిజిస్టర్లో ఉంటుంది అని అర్థం. అవునా, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, నెక్స్ట్ స్టెప్ కంపారిజన్ అనేది చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కంపారిజన్కి CMP అని యూజ్ చేస్తాం. వేటికి మధ్య కంపారిజన్, మెమరీ అండ్ అక్యుములేటర్. సో ఇక్కడ M అక్యుములేటర్ అనేది బై డిఫాల్ట్ ఈ రిజిస్టర్లోనే ఈ ఆప్ కోడ్లోనే ఉండిపోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనకి వేటికి మధ్య కంపారిజన్ అనేది జరుగుతుంది, Aకి Mకి మధ్య కంపారిజన్ జరుగుతుంది. Aలో కంటెంట్ ఎంత ఉంది, 38 ఉంది, Mలో కంటెంట్
94 ఉంది. ఇప్పుడు ఏది పెద్దది ఈ రెండిట్లో నుంచి మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? a మైనస్ m చేస్తాం. a మైనస్ m చేసినప్పుడు 38 మైనస్ 94 చేస్తున్నప్పుడు ఇక్కడ ఆబ్వియస్లీ మనకి నెగిటివ్ వాల్యూనే వస్తుంది కదా, అంటే బారో అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది కదా, అంటే ఈ వాల్యూ అనేది హైయెస్ట్ వాల్యూ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తున్నాము? చెక్ ఫర్ క్యారీ అంటున్నాం. అంటే ఏంటి? జంప్ ఆన్ నో క్యారీ. క్యారీ రాకపోతే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళమని చెప్పాము. ఒకవేళ క్యారీ వస్తే లేబుల్ నేమ్. ఇప్పుడు మనం ఇక్కడ లేబుల్ నేమ్ అనేది ఇస్తున్నాను అనమాట. ఇక్కడ నేను లేబుల్ నేమ్ ABC అనేది ఇచ్చాను. ఓకే, ఈ ABC మనం ఎక్కడికి వెళ్ళాలి? 0 కాకపోతేనే కదా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళమని చెప్పాము. బట్ ఇక్కడ మనకి బారో అనేది క్యారీ అనేది రాకపోతే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళమని చెప్తున్నాం. అది ఎక్కడికి వెళ్ళాలో మళ్ళీ నేను చెప్తాను. ఒకవేళ క్యారీ వస్తే మనం ఏం చేయమని చెప్తున్నాము? క్యారీ అంటే బారో వస్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళమన్నాం. నెక్స్ట్ స్టెప్ ఏమని చేయమని చెప్పాము? కాపీ ద కంటెంట్ ఫ్రమ్ మెమరీ టు అక్యుములేటర్. మెమరీలో ఉన్న కంటెంట్ని అక్యుములేటర్లోకి కాపీ చేయమంటున్నాం. కాబట్టి మూవ్ a,m. అంటే ఇప్పుడు మనకి ఏలోకి ఎంత వస్తుంది? మెమరీలో ఉన్న కంటెంట్ వస్తుంది. మెమరీలో ఎంత ఉంది? 94. ఈ 94 అనేది ఎక్కడికి వస్తుంది? అక్యుములేటర్లోకి వస్తుంది అనమాట. రైట్. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఒకటి డిక్రిమెంట్ సి. ఫస్ట్ DCR డిక్రిమెంట్ రిజిస్టర్ సి అనేది ఏంటి? ఇక్కడ మనకి ఇది సి ఎంత ఉంది కంటెంట్ ఇక్కడ మనకి చూడండి ఒకసారి. ఇక్కడ 5 ఉంది. సో ఇక్కడ మళ్ళీ ఒకటి డిక్రిమెంట్ సి అనేది ఇక్కడ డిక్రిమెంట్ అక్కడ 5 ఉంది కదా, ఈ 5లో నుంచి మళ్ళీ ఒకటి మైనస్ చేస్తే 04 వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక రిజిస్టర్ని మనం ఇక్కడ ఇంక్రిమెంట్ చేసుకున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు సిలో వాల్యూ కంటెంట్ ఎంత ఉన్నట్టు? 04 కదా. C = 04 - 1 ఒకటి డిక్రిమెంట్ చేసుకుంటే 03 అవుతుంది. ఇక్కడ మళ్ళీ మనము జంప్ ఆన్ 0 నో 0 కాకపోతే ఇఫ్ 0 అయితే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళమంటాం. ఒకవేళ 0 కాకపోతే లేబుల్ నేమ్ దగ్గరికి వెళ్ళమని చెప్తున్నాం. ఇక్కడ నేను ABC అని యూజ్ చేసేసాను కాబట్టి ఇక్కడ PQR అనేది యూజ్ చేస్తున్నాను. ఈ PQR ఇక్కడ నుంచి మనకి ఎక్కడికి వెళ్ళాలి? స్టెప్ అనేది మళ్ళీ లొకేషన్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి కదా, ఈ లొకేషన్కి రావాలి కాబట్టి ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను. అంటే ఇది PQR అనే లొకేషన్ ఇది. ఓకే, ఈ లొకేషన్ దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నామో ఒకటి ఇంక్రిమెంట్ అయింది. అవునా? ఇంక్రిమెంట్ అయిందంటే ఎంత ఇక్కడ మనకి? ఓకే, సారీ ఇక్కడికి ఇంక్రిమెంట్ చేయాలి PQR, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ తీసేసుకున్నాం కదా ఈ లొకేషన్. +1 యాడ్ చేస్తే ఎంత? 2403 అవుతుంది. ఆ 3లో వాల్యూ ఎంత ఉంది? A4. అంటే ఇప్పుడు మెమరీలోకి వాల్యూ ఎంత వస్తుంది? A4 అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ మళ్ళీ అగైన్ కంపారిజన్. ఇక్కడ ఆల్రెడీ కాపీ చేసేసుకున్నామా? 94 అక్యుములేటర్లోకి ఇప్పుడు ఎంత వస్తుంది? ఇక్కడ 94 వస్తుంది. ఇప్పుడు మెమరీ లొకేషన్లోకి ఎంత వస్తుంది? A4 వాల్యూ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య కంపారిజన్. 94లో నుంచి A4ని తీసేస్తే A అంటే ఎంత? 10 కదా, అవునా? సో 9లో నుంచి 10 మైనస్ అవుతుందా? లేదు. ఇక్కడ కూడా మనకి నెగిటివ్ వాల్యూవే వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మనకి అక్యుములేటర్లోకి మెమరీలో ఉన్న కంటెంట్ అనేది మూవ్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు Aలోకి ఎంత వస్తున్నట్లు? A4 వాల్యూ అనేది వచ్చేసింది. ఇక్కడ అగైన్ మళ్ళీ ఇంకొకటి డిక్రిమెంట్ చేస్తున్నాము. అంటే 02 0 అవ్వలేదు కాబట్టి అగైన్ మళ్ళీ ఈ స్టెప్కి వస్తుంది. ఇక్కడ +1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 2404 వస్తుంది. ఈ లొకేషన్లో B2 ఉంది. సో ఈ B2 అనేది ఇప్పుడు మనకి ఎక్కడికి వస్తుంది? మెమరీ లొకేషన్లోకి వస్తుంది. B2 అనేది మెమరీలోకి వస్తుంది. అక్యుములేటర్లో కంటెంట్ ఎంత ఉంది? A4 అనేది ఉంది. A4 అండ్ B2. A4 - B2 చేస్తే ఎంత వస్తుంది? నెగిటివ్ వాల్యూనే వస్తుంది. కాబట్టి అగైన్ మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఏలోకి మెమరీలో ఉన్న కంటెంట్ని కాపీ చేస్తాం. ఇప్పుడు మెమరీలో కంటెంట్ ఎంత వస్తుంది? అక్యుములేటర్లోకి ఇప్పుడు ఎంత వస్తుంది? మెమరీలో ఉన్న కంటెంట్ B2 అనేది వస్తుంది. ఇప్పుడు మళ్ళీ అగైన్ -1 చేసాము. ఇక్కడ 1 అనేది వస్తుంది. C రిజిస్టర్ నాన్ జీరో కాబట్టి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ అగైన్ మళ్ళీ ఇంకొకటి ఇంక్రిమెంట్ చేసాము. అంటే +1 చేస్తే 2405 అనేది వచ్చింది. ఈ లొకేషన్లో వాల్యూ 41 ఉంది. ఇప్పుడు మనకి అక్యుములేటర్లో వాల్యూ ఎంత ఉంది? B2 అనేది ఉందన్నమాట. అక్యుములేటర్లోకి వాల్యూ B2 ఉంది అండ్ మెమరీలో వాల్యూ ఎంత తీసుకుంటున్నారు? 41 తీసుకున్నారు. ఈ రెండింటికి మధ్య కంపారిజన్ చేసినప్పుడు B2 అనేది హైయెస్ట్ వాల్యూ కదా. B అంటే ఎంత? 11లో నుంచి 4 మైనస్ అవుతుంది. 2లో నుంచి 1 కూడా మైనస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి బారో కండిషన్ లేదు కాబట్టి B2 అనేది హైయెస్ట్ వాల్యూ అవుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది? కంపారిజన్ చేసింది, B2నే హైయెస్ట్ అన్నాము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? బారో రాలేదని చెప్పాము. బారో రాకపోతే ఏం చేయాలి? ఈ లేబుల్ ఏమి ఎక్కడికి ఇస్తే అక్కడికి జంప్ అయిపోవాల్సిందే. అవునా?
ఈ లేబుల్ నేమ్ ఎక్కడిస్తే మనకి కరెక్ట్ అవుతుంది, ఇక్కడ డిక్రిమెంట్ అవ్వాలి కదా లొకేషను, ఆ లొకేషన్ దగ్గరకు వస్తుంది అనమాట. సో ఈ ఏబీసీ అనేది ఇక్కడ రాద్దాం. ఓకే, ఏబీసీ లొకేషన్ ఇక్కడికి ఇచ్చేసేద్దాం. ఇప్పుడు మనకి -1 అంటే ఇక్కడ మనకి స్టోర్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా, ఎందుకంటే అక్యుములేటర్లో ఉన్న కంటెంట్ హైయెస్ట్ వాల్యూ కాబట్టి. ఇప్పుడు ఇక్కడ మనము కంపారిజన్ చేసినప్పుడు డిక్రిమెంట్ చేసినప్పుడు 1 - 1 అంటే 0 అయిపోతుంది కదా. సో ఇది 0 అయిపోయింది కాబట్టి ఈ లూప్ అనేది బ్రేక్ అయిపోయి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది, అవునా. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, స్టోర్ ద రిజల్ట్ ఫ్రమ్ అక్యుములేటర్ టు అడ్రస్ లొకేషన్. అంటే స్టోర్ ద కంటెంట్ ఆఫ్ అక్యుములేటర్ టు ది స్పెసిఫైడ్ లొకేషన్. ఎక్కడ మనకి రావాల్సింది 2500లోకి. ఇప్పుడు 2500లోకి ఎంత వస్తుంది వాల్యూ, హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూనే వస్తుంది. B2 దగ్గర అయిపోయింది కదా మనకి ఇక్కడ మనకి రిజల్ట్ అనేది. సో B2 అనేది దీనిలోకి వచ్చేస్తుంది అనమాట. ఇది లాస్ట్ హెచ్ఎల్డి ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో దీనికి ఈ అల్గరిథంకి ఫ్లో చార్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఫస్ట్ స్టార్ట్ చేసాము, లోడ్ హెచ్ఎల్ రిజిస్టర్ పైన లోడ్ చేసుకున్న తర్వాత ఒక అక్యుములేటర్లోకి కాపీ చేసుకున్నాము, మళ్ళీ ఒకటి ఇంక్రిమెంట్ చేసాము, కాపీ చేసాము. ఓకే, సీని డిక్రిమెంట్ చేసాము, మళ్ళీ ఇంక్రిమెంట్ చేసాము రిజిస్టర్ పేరుని, తర్వాత కంపారిజన్ చేసాము. క్యారీ వస్తే కనుక మెమరీలో ఉన్న కంటెంట్ని అక్యుములేటర్లోకి కాపీ చేయమని చెప్పాము. రాకపోతేనే అగైన్ మళ్ళీ మనం నో అయితే ఏం చేయమని చెప్పాము, సి రిజిస్టర్ని డిక్రిమెంట్ చేయమని చెప్పాము అనమాట. నో అయితే సి రిజిస్టర్ని డిక్రిమెంట్ చేసాము. సి రిజిస్టర్ అనేది 0 అవ్వలేదు అనుకోండి, ఈ ప్రాసెస్ అనేది ఇంక్రిమెంట్ హెచ్ఎల్ రిజిస్టర్ పేరుని ఇంక్రిమెంట్ చేయమంటున్నాము, ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఒకవేళ 0 అయిపోతే లూప్ అనేది ఈ మొత్తం లూప్ అనేది బ్రేక్ అయిపోయి రిజల్ట్ అనేది స్టోర్ చేస్తున్నాము. ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్.